కాంటినెంట్ హాస్పిటల్ వారు 2K రన్ 5K రన్ కండక్ట్ చేస్తున్నారు. సో దానికి రావడం జరిగింది. వెరీ హ్యాపీ. దీంట్లో అతి చిన్న వయసు 3 ఏళ్ల పాప నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ పార్టిసిపేట్ చేశారు. చాలా హ్యాపీ ఇక్కడికి రావటం, వాళ్ళందరినీ కలవటం, పార్టిసిపెంట్స్ని అందరినీ వెరీ వెరీ హ్యాపీ. ఇలాంటి కార్యక్రమాలు మన ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి, చాలా మంచిది కాబట్టి ఇంకా నిర్వర్తించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. పర్లేదండి, చేయాలి. నేను 20 years వరకు కూడా క్రికెట్లో ఉన్నాను కాబట్టి స్పోర్ట్స్ మీద నాకు మంచి ఇది. కాంటినెంటల్తో నేను ఆల్మోస్ట్ 13 years ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ లైక్ గో టు హాస్పిటల్ ఫర్ మీ. ఇట్స్ ఫ్యామిలీ అండ్ అసోసియేషన్ విత్ దిస్ ఈజ్ అంటే ఊరికే ఎవరున్నా మోస్ట్ ఆఫ్ ద టైం నాకు తెలిసిన వాళ్ళందరూ ఎక్కడ ఎవరైనా చాలాసార్లు అక్వైంటెన్స్ అనుకోవచ్చు. I have visited this hospital n number of times and for me also 2-3 సార్లు అడ్మిట్ కూడా అయ్యాను. So it is closely associated and I'm so glad they have initiated something like this, which is fitness awareness gurinchi, oka health awareness gurinchi, which is very very required at this point of time, especially for women. I don't know, ee roju koncham women takku vachara. I'm little disappointed. I think women need more subject knowledge ani na abhiprayam, especially after 30s. I think women should be more into health and awareness. చాలా అనుకోవడం ఏంటంటే ఫిట్నెస్ అంటే ఏదో అందంగా కనిపించడానికి అనుకుంటారు. దయచేసి అది కాదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద బ్యూటీ and it is not about looking thin. It is about inner beauty. It is about looking healthy. Living a healthy life is important. ఇది don't mistake it as అందంగా కనిపించడం కోసం, స్లిమ్గా కనిపించడం కోసం, లేకపోతే that is not fitness is for. So hopefully everyone be aware of what actually fitness is and how important health is. The only investment మనం 10% ఇస్తే మనకి బాడీ గివ్స్ బ్యాక్ 100%. అలాంటి ఒక అంటే ఇట్ నీడ్స్ యాజ్ లెస్, చాలా తక్కువ మినిమల్ మెయింటెనెన్స్ యాక్చువల్లీ ఇట్ ఆస్క్ ఫర్. సో ఇమాజిన్ 10%కి 100% ఇస్తే వాట్ ఇఫ్ వీఆర్ గివింగ్ 100%, వాట్ మ్యాజిక్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్. సో ఐ హోప్ పీపుల్ బీ అవేర్ of how important health is than anything else, than materialistic things which is not ours. End of the day it goes to somebody else. Only thing we live with is always health, and please take care of health anedi I hope I am making చెప్పగలుగుతున్నానని నేను అనుకుంటున్నాను. And that's all. Health is wealth according to me. Thank you for this opportunity and thanks for making me a part of this. Thank you. దేశ సరిహద్దుల్లో మన దేశం కోసం పోరాడుతున్నటువంటి సైనికుల జ్ఞాపకార్థం ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ పురస్కరించుకొని, అట్లాగే ప్రజలందరి ఆరోగ్యాన్ని దాని గురించి అవేర్నెస్ పెంపొందించే కార్యక్రమంలో భాగంగా కాంటినెంటల్ హాస్పిటల్ వారు ఈరోజు ఒక 2K మరియు 5K రన్స్ని ఆర్గనైజ్ చేశారు. చాలామంది ఎంతూజియాస్టిక్ రన్నర్స్, ఔత్సాహికులందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించుకోవడం మనందరి బాధ్యతగా కాంటినెంటల్ హాస్పిటల్ వారు మొట్టమొదటిసారిగా ఒక హాస్పిటల్ వైపు నుంచి ఇలాంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం ఎంతో సంతోషం. వారిని, వారి టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. Continental Hospitals Limited is proud to initiate this first Conti Run. It is going to be an annual event with a basic objective not for charity, not for school fundraising, but it is purely a community event in order to ensure that the people in and around this area have stronger
heart and lungs, more calories are burnt, there is a good mental equilibrium. These are some of the great effects of having this 5K run. It's a great initiative which we have undertook, and we will ensure that every year this is going to be an annual event, not only from the hospital. We plan to initiate in the communities simultaneously on the same day for better participation and better involvement of all in one in this particular event. Thank you.